బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటూ మండలికు మరియు పిల్లలకైనా మహిళలకైనా వృద్ధులకైనా ఎంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ అన్న గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా మొన్న ఇక్కడికి వచ్చి చూడడం జరిగిన అనంతరం సీతక్క దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ గురించి చెప్పి మన మండలంలోని సెంటర్ అయినటువంటి ఆర్ఎంబి గెస్ట్ హౌస్కు మార్చుకుంటే బాగుంటుందని సీతక్కతో మాట్లాడి 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మా సర్పంచ్ల కోరం తరపు నుంచి సునీల్ అన్న గారికి ముఖ్యంగా మనకు ఎంఆర్ఓ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఏ సర్టిఫికెట్ అయినా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కు ఏదైనా భూమి కొలతలు కావాలన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతాం. కాబట్టి అది చాలా దూరంగా ఉండడం వల్ల బాగా ఇబ్బందులకు గురవుతుందని భీమవరంలో ప్రజలు గురవుతున్నారని సునీల్ అన్న ఉద్దేశానికి వెళ్ళడం వల్ల ఎంఆర్ఓ ఆఫీస్ను మన సెంటర్కు చేర్చుకోవడం జరిగింది. దీనికి సునీల్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పత్రికా సోదరులకు మరోసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. విషయం ఏమన్నానంటే భీమవరంలో గత 3-4 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీసు దూరం ఉండుట్లా చిన్నపిల్లలకే కానీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకే కానీ పోవడానికి ఇబ్బంది దృష్ట్యా సునీల్ అన్న గారు మంచి చెడు కార్యక్రమాలకు భీమవరం వచ్చినప్పుడు ప్రజలు నేరుగా వాళ్ళ సమస్యలు సునీల్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. జరుగుట్లా అయిన సుట వాస్తవంగా ఇక్కడ పరిస్థితిని పరిశీలించి దాన్ని ఏం చేద్దామని స్థానిక మండల సర్పంచ్లకే కానీ సీనియర్ నాయకులతో చర్చించి దాని తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు ఏ ఉన్నాయో ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత గత 2-3 రోజుల క్రితమే ఆయన ఒక్కసారి వచ్చి పరిశీలించడం జరిగింది. పరిశీలించిన పిదప పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బల్జీపూర్ ఇనాగ్రేషన్లో భాగంగా అది నిర్మించడం జరిగింది. దాని తర్వాత అది మరమ్మతులకు నోచుకోలేక అది శిలావస్థకు చేరుకునే ప్రమాదంలో ఉంది. దాన్ని చూసి మరి ఇక్కడున్న భీమవరం నాయకులు అందరూ పత్రికా సోదరులు అయితేనేమి ఏ పార్టీ లీడర్స్ అయినా కానీ ఆ స్థలం అనుకూలంగా ఉంటుందని సురేంద్రన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అట్టి అందరూ అన్ని పార్టీల కార్యకర్తలే కానీ పబ్లికే కానీ నాయకులే కానీ పంచాయతీ గెస్ట్ హౌస్లో మంచి ఉంటుందని అన్నకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలా భీమవరం మండల అన్ని పార్టీలు అన్ని నాయకుల వాళ్ళు చెప్పిన దాన్ని విని అన్న తక్షణమే గౌరవ మన జిల్లా మంత్రి గారైనటువంటి మన పంచాయతీరాజ్ మినిస్టరు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క అలియాస్ అనసూయ అక్క గారి దృష్టికి తీసుకెళ్లడం నిన్న జరిగిన వెంటనే ప్రజల సౌకర్యార్థం ఖచ్చితంగా పనిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. సన్నకారు చిన్నకారు రైతులకైతేనేమి చిన్న పిల్లలకైనా సర్టిఫికేట్లకైనా కానీ అయితేనేమి
ఎవరికైనా జరగాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధానంలో వెంటనే సునీల్ అన్న గారి అభ్యంతరాన్ని స్వీకరించి తక్షణమే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ఎస్డిఎఫ్ నిధుల నుంచి 9 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ గెస్టు మరమ్మతులకు ప్రత్యేక నిధులు శాంక్షన్ చేసి ఘనత ఇవాళ సీతక్క గారిది, ఇవాళ మన సునీల్ అన్న గారిదని సభాముఖంగా అదేవిధంగా సునీల్ అన్న గారు వెంటనే ఆ 9 లక్షల రూపాయలు ఇంకా తక్కువ పడ్డా మన మండల పరిషత్ నిధులకించి ఇప్పించే బాధ్యత సునీల్ అన్న గారు తీసుకుంటున్నారు. కాబట్టి మా భీమ్గల్ మండల ప్రజలందరి తరఫున సునీల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అతి త్వరలోనే ఆ కలెక్టర్ గారి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత అతి త్వరలో అట్టి రిపేర్ పనులు చేయించి త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అయ్యే విధంగా సునీల్ అన్న గారు కృషి చేస్తానని పత్రికలకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయం త్వరలో పనులు చేసి అక్కడ షిఫ్ట్ చేస్తామని ఈరోజు ఈ పత్రికా ముఖంగా యావత్ భీమ్గల్ ప్రజానికాలకి తెలపడం. అదేవిధంగా ఇంకొక విషయం, భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి గత ప్రభుత్వం 35 కోట్లతోని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అట్టి పనులకు పెయింటింగ్లు 2,50,00,000 బిల్స్ పెయింటింగ్ ఉన్నాయని కాంట్రాక్టర్ గారు మన సునీల్ అన్న దృష్టి గారికి తీసుకెళ్తే వెంటనే సునీల్ అన్న గారు మహేష్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే అట్టి నిధులను మొన్న 2-3 నెలల క్రితమే 2,50,00,000 విడుదల చేయించి మళ్ళీ పనులను స్పీడ్ అప్ చేసిన ఘనత గల మహేష్ అన్నది, సునీల్ అన్నది సభాముఖంగా. మళ్ళీ ఇప్పుడు ఆ 2,50,00,000 అమౌంట్తోని కాంట్రాక్టర్ గారు స్టైల్ వేయించడము, శానిటేషన్ పని, కొలంబర్ పని అన్నిలో చేయంగా మళ్ళీ 2,02,00,000 రూపాయలు మళ్ళీ రికార్డ్ అయ్యి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఆ అవిసుక నిన్న మొన్న కాంట్రాక్టర్ గారు మాకు చెప్తే సునీల్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవిసుక మహేష్ అన్న గారి సహకారంతో అవిసుక త్వరలోనే విడుదల చేయించి పబ్లిక్కు అతి త్వరలోనే ఆ ఓపెనింగ్ కార్యక్రమం సుఖ సునీల్ అన్న చూస్తానని మీ ప్రజానికానికి తెలుపమని ఈరోజు పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని సుఖ తెలపడం జరుగుతుంది.